శ్రీమాత్రే నమః. అందరికీ ఎంతో ఇష్టమైనటువంటి ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో ఈరోజు చూద్దామండి. ముందుగా ఒక 150 గ్రామ్స్ ఉల్లిపాయల్ని తీసుకొని డీప్ ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఇది రైస్ క్వాంటిటీ నేను 10 కప్స్ తీసుకుంటున్నాను. సో, నేను ఎగ్స్ కూడా 10 తీసుకుంటున్నాను. రైస్ క్వాంటిటీ ఎక్కువుంది కాబట్టి ఉల్లిపాయలు కూడా నేను ఎక్కువగా తీసుకుంటున్నాను. డీప్ ఫ్రై చేసుకొని పెట్టుకున్నటువంటి కడాయిలోనే ఇంకా 150 గ్రామ్స్ ఉల్లిపాయల్ని, ఒక 10 పచ్చిమిరపకాయలు, 4 టమాటాలు, 2 కొత్తిమీర కట్టలు వేసి ఉడికించుకోవాలి. దీంట్లోనే ఉప్పు, అల్లం, వెల్లుల్లి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది మిక్సీలో స్మూత్ పేస్ట్ చేసుకోవాలి. దీంట్లోనే గరం మసాలా కూడా వేసి పేస్ట్ చేసుకోవాలి. 10 ఎగ్స్‌ను ఉడికించి పెట్టుకుందాము. ముందుగా బిర్యానీకి గిన్నె పెట్టుకోవాలి. దాంట్లో నెయ్యి, ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. వేడైన తర్వాత బిర్యానీకి కావాల్సిన మసాలా వేసుకుందామండి. దీనికి కావాల్సినవి ఇలాచి, లవంగ, దాల్చిన చెక్క, సాజీరా, జాపత్రి, అనాస పువ్వు, బిర్యానీ ఆకులు వేశాను. దీంట్లో కొన్ని కాజు కూడా వేశాను. రైస్ క్వాంటిటీ ఎక్కువున్నది కాబట్టి నేను గిన్నె కూడా పెద్దది పెట్టుకున్నానండి. దీంట్లో 4 టమాటాలు వేస్తున్నాను. పేస్ట్ చేసుకోవడానికి 4 టమాటాలు వేశాను. తాలింపులో గూడా 4 టమాటాలు, 4 పచ్చిమిరపకాయలు, 2 రెబ్బల కరివేపాకు వేసి కొంచెం మగ్గనివ్వాలి. కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో పుదీనా వేసుకోవాలి. పుదీనా మంచి ఫ్లేవర్ వస్తుందండి. బిర్యానీకి మంచి ఫ్లేవర్ వస్తుంది పుదీనా వేయడం వల్ల. దీంట్లోనే ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా, ఉల్లిపాయలు, కొత్తిమీరు, అల్లం వెల్లుల్లి, గరం మసాలా వేసి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా! దాన్ని వేసేసేయాలి. ఇది కొంచెం మగ్గనివ్వాలి. ఇది మగ్గేలోపు మనము ఎగ్స్‌ది పొట్టు తీసేసి వాటికి హోల్స్ చేసి పెట్టుకోవాలి. చిన్న ఫోర్క్ స్పూన్ తీసుకొని రైస్ క్వాంటిటీ ఎక్కువున్నది కాబట్టి కారం కూడా ఇంకొక స్పూన్ వేశానండి. ఎండు కారం వేశాను. పచ్చిమిరపకాయలు 10 వేశాను సరిపోదు. రైస్ క్వాంటిటీ ఎక్కువుంది కాబట్టి. ఎగ్స్‌కి ఫోర్క్ స్పూన్ తోటి కొంచెం హోల్స్ చేసి పెట్టుకోవాలి. ఎగ్స్‌కి హోల్స్ చేసేయడం వల్ల బిర్యానీలోని మసాలా మంచిగా పడుతుంది దీనికి. హోల్స్ కూడా మెల్లగా చేసుకోవాలండి. మరీ గట్టిగా చేస్తే అవి విచ్చుకునే అవకాశం ఉంది. చిన్న చిన్న హోల్స్ చేసుకోవాలి. ఎగ్స్‌ని మసాలాలో కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఒక 2 మినిట్స్ మగ్గిపోతే సరిపోతుంది. ఇలా కాస్త మగ్గిన తర్వాత దీంట్లో 10 గ్లాస్ రైస్‌కి 20 గ్లాస్ వాటర్ పోస్తున్నాను. నేను క్యారెటు తాలింపులో వేయలేదండి. సన్నగా తరిగి వాటర్ మసులుతున్నప్పుడు వేస్తున్నాను. మీకు వీలైతే వెజిటబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు. ఆలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు రైస్ వేసేస్తున్నాను.
మసాలాలో సాల్ట్ కొంచెమే వేశాను. మళ్ళీ సాల్ట్ వేస్తున్నాను కొంచెము. ఇది రైస్ క్వాంటిటీ ఎక్కువుంది కాబట్టి సాల్ట్ కూడా ఎక్కువనే వేస్తున్నాను. మళ్ళీ మధ్యలో ఒక్కసారి కలపాలి. ఇది దమ్ బిర్యానీ కాదండి. మళ్ళీ మళ్ళీ కలుపుకోవచ్చు రైస్‌ని. హ్మ్. 80% రైస్ ఉడికింది. ఇప్పుడు మనము డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయల్ని చల్లాలి మీదికెళ్ళి. చల్లి మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచాలి. ఎంతో రుచికరమైనటువంటి ఎగ్ బిర్యానీ సిద్ధమైంది. ఇది చాలా రుచికరంగా ఉంటుంది. ఇది ఎగ్ కాబట్టి దీంట్లో ప్రోటీన్స్ కూడా బాగుంటాయండి. హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఎవరైనా తింటారు. పిల్లలు కూడా తింటారు.